ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడ విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు యేసయ్యా. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చారు. ఉదయకాలంలో ప్రభా నీ పాదశీలను వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి, సన్నిధి మంచి వేసినాము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. చెప్పులు ఇప్పుడు 119 అధ్యాయము నిన్న అయిపోయింది. 120 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. 120 కీర్తనలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికంగా నీకేమి చేయను. తండ్రి నిప్పులతో కూడిన బాణములను తలుపుల వాడిగల బాణముల మీద వేయను. అయ్యో, నేను షెకెములో పరిరికై ఉన్నాను. కెరారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను. కలవరిని అత్త నేను చిరకాలము నివసించేవాడను. నేను కోరుకున్నది సమాధానమే, అయినను మాట నా నోటి వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమవుతారు. ఇక్కడ కొన్ని మాటలే ఉన్నాయి, మనము ధ్యానించుకున్నాం. మరి దమ్మదుమ్మగలదు తన యాత్రా జీవితంలో రాసిన కీర్తనలు, మరి 120 కీర్తనలు. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెడుతుంది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన జీవితంలో మనం మొరపెట్టుకుంటాము, శ్రమలలో, కష్టంలో, బాధల్లో, వేదనలు, ఇంకా మనకు మన నిత్య జీవితంలో జరిగేవి మరి ఆయనకు మొరపెట్టుకుంటాము. అయితే దావీదు మహారాజు జీవితంలో కూడా నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుకుంటుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన జీవితంలో కూడా దేవునికి మొరపెట్టుకుంటే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉంటాడు. అంతేకాదు సహాయం చేసే దేవుడే ఉంటాడని మరి దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించును. అబద్ధములాడువాడు ఈ లోకంలో చూస్తే ఎటు చూసినా అబద్ధం. నోరు తెరిస్తే కొందరికి అబద్ధాలే వస్తాయి. సత్యం మాట్లాడడానికి వారికి ఇష్టం ఉండదు. మరి జీవం గల దేవుడు చూస్తున్నాడనే ఆలోచన, జ్ఞానం అని ఉండదు. ఎదుటి వారికి చిన్న విషయం కూడా తప్పే మాట్లాడుకుంటూ ఉంటారు, అబద్ధం మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అదేవిధంగా దావీదు మహారాజు అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించెను. మరి తన జీవితంలో యుద్ధం చేసినప్పుడు మరి నుంచి ప్రాణాపాయం తనకున్నప్పుడు మరి ఎవరి నుండి వస్తున్నారో, ఎలాంటివి ఇస్తున్నారో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితి నుండి దావీదు మహారాజుని విడిపించాడు, తన ప్రాణాన్ని కాపాడాడు. మన జీవితంలో కూడా ఆయన కాపాడే దేవుడే ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి దావీదు మహారాజు మరి మోసకరమైన నాలుక ఆయన నాకేమీ చేయను, ఇంతకంటే అధికంగా నాకేమి చేయను. మరి మోసకరమైన నాలుక అంటే ఏంటి? ఈ లోకంలో మోసం ఎంత భయంకరమైన మోసం ఉంటుందంటే, చిన్న వస్తువు అది మోసం చేసేటోళ్ళకి వాళ్ళకు ఇంత మోసం చేసిన దానికాడ ఉండలేకపోతూ ఉంటారట. మోసం అంటే వస్తువులు అమ్ముకునే వారి కాడ మోసం ఏదైనా సంథింగ్ అమ్మబడిన కాడ మరి మోసం జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాదు మరి ఇంకా అయ్యో నేను మోషేకులో
మోషేకులో పరదేశిని ఉన్నాను, మా కెరారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను. కలహప్రియుడి యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. నేను కోరుకున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధపడదు. మరి దావీదు మహారాజు ఏ పరిస్థితుల్లో అయినను సమాధానం కోరుకున్నవాడు అన్నమాట. సమాధానం అంటే ఏంటిది? మరి యుద్ధాలు జరిగేటప్పుడు మరి వాళ్ళు కొన్ని డిమాండ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ డిమాండ్లు ఒప్పుకోకుండా చాలు మాకు అవసరం లేదని యుద్ధంకి సిద్ధం రండి అని ప్రకటన చేస్తూ ఉంటారు. సమాధానం అంటే వాళ్ళు చేసే ఇతరులకి నచ్చితే సరే పుణ్యుల యుద్ధం ఆపేసి ఉంటారు. అదే దావీదు మహారాజు జీవితం తను ఎప్పుడు సమాధానం కోరుకునే వ్యక్తి. మన జీవితంలో కూడా సమాధానం, ఎదుటి వ్యక్తితో సమాధానం లేకుంటే మనం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పని తెలిసినప్పుడు మనకి ఆ సమయం హృదయం నొప్పింపబడుతుంది. మనం వారితో సమాధానంగా ఉండలేము. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా వాళ్ళు చేస్తుంటే మనల్ని బాధ పెట్టడానికి ఇష్టపడుతుంటే మనం వారితో ఏకీభవించలే, సమాధానంగా ఉండలేము. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా. కానీ దేవుడు ఏమంటాడు? దేవుని మాటలకు వెళ్ళిపోతే క్షమించు, సమాధానపడు, నేను ఆయన విషయమే నేను చూసుకుంటాను. నిజమే, నువ్వు చూసుకుంటావు కదా దేవా. మరి ఆ మూమెంట్లో ఆ బాధ అనుభవించినప్పుడు ఎంత వేదన అనిపిస్తుంటుందని మనం కృంగిపోతూ ఉంటాం. వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్తున్నాడు, శిక్షించుకుంటూ బుద్ధి చెప్తుంటాడట. అబ్బా దేవా అని వాళ్ళు శిక్ష పడ్డప్పుడు అబ్బా దేవా అని అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటాం. అందుకోసమే దైవం గల దేవుని బిడ్డలపై ఆయన చూపు కన్ను ఉంటూనే ఉంటుందట. అందుకే ఎదుటివారిపై మోసం కానీ అబద్ధం కానీ ఇలాంటివి మనం చేయకూడదు. ఆయన చెప్పినట్టు వినాలి. మరి దైవ గ్రంథంలో పరిశుద్ధంగా లేఖనాలు చెప్పినట్టు ఉండాలి. చెప్పినట్టు ఉండకుండా ఇష్టానుసారంగా జీవించమని చెప్పాడు ఆ దేవుడు. నీకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవించమన్నాడు. తృప్తి లేని జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మన ఇల్లే చూసుకుందాం, మన చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు పెంకులతో ఉన్నాయి. ఫస్ట్ దేవుడు ప్రార్థన మన మొర ఆలకించి దేవా మనకి ఈ రేకులు ఇల్లు అయినా వేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవాలనుకున్న రేకులని దేవుడు సమకూర్చాడే ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు గవర్నమెంట్ ద్వారా ఇల్లులు ఇస్తున్నారు. సంథింగ్ ఏదో విధంగా బిల్డింగ్లు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ రేకులు ఉన్నది వాళ్ళపై మనం ఈర్ష్యపడతామా? పడకూడదు. ఎందుకంటే దేవుణ్ణి మనం అడిగితే ఏదైనా ఇస్తాడు. నేను నా ప్రార్థనలో 2028లో ఒక మంచి ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. ఓకే ప్రభా, మేము గుడిసెలా పుట్టాము. ఆ తర్వాత గవర్నమెంట్ బీదవాళ్ళకి ప్రేమించి ఇచ్చి ఇంత భూమి పెంకిలిల్లు 2 రూముల గది కట్టించి ఇచ్చింది. ఆ రోజుల్లో 300 ఒక ఇల్లు కడతానికి, ఈ ఇల్లుకి 300 కట్టడానికి. 300 అంటే మహాగగన అమ్మ అన్నది 300. అప్పుడు ఆ మూమెంట్లో ఇప్పుడు కోళ్ళు మేకలు ఇలాంటివి ఎలా పెంచుకున్నారు? అప్పుడు పందులు పెంచుకున్నారట. అమ్మ వాళ్ళ గుర్తుకుంది పందులు. సో ఒక పందిని అమ్మితే 300 వచ్చిందట. ఇప్పుడు అవి కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. పిగ్స్ కనిపించట్లేదు. సో అప్పట్లో అవి అమ్మబడినాయి, అప్పుడు పెంచబడినాయి. మరి ఒక్క పంది అమ్మితే 300 వచ్చింది. అమ్మ అంటుంది 300 అమ్మితే 300 కడితే గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇచ్చిండ్రు, పెంకులు ఇల్లు, ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చిండ్రు. సో ఓకే, గవర్నమెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆ పెంకులు ఇల్లు కట్టి 20-30 ఏళ్ళు అవుతుంది. వర్షం వస్తుంది, ఇరుకులో ఉండలేము ప్రభా,
ప్రార్థన చేసి 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 తెలంగాణ ప్రభుత్వం వచ్చే అట్లా ఇల్లు సాధించిన అవుతుందని అట్లా కూడా ఆశపడ్డాం. కానీ దేవుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడో చేసిండ్రు, సపోర్ట్ చేయకుండా ప్రజలు విసిగిపోయినారు, పేదవాళ్ళు. నిజమే, వీళ్ళని మనలా గెలిపిస్తే మనకేది రాదని సపోర్ట్ చేయక మరి కాంగ్రెస్ని నిలబెట్టారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని పనులు చేస్తున్నారు. ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తేనే ప్రజలు ఓటేస్తారు. నా ఇష్టం, నా ప్రభుత్వం అంటే ఆ ఓటుతోనే ప్రజలు దించి ఆడబెడతారు. అది గుర్తెరిగారు నాయకులు. ప్రజల సేవ, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం కదా. ప్రజలకు చేసినప్పుడే వాళ్ళు నిన్ను ఇంకెక్కువ రోజులు సపోర్ట్ చేస్తారు. అది గుర్తెరిగారు నాయకులు. ఇక నా పైసలు ఇచ్చి ఇప్పుడు ఏమున్నది, ఇక ఒక ఓటు కట్టు. నేను న్యూస్లో చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం అట ఒక ఓటుకి 5,000 ఇచ్చి 5,000 అంటే ఓటుకి పైసలు ఇచ్చి కొనుక్కోవడం. ఇక ఆ తర్వాత అధికారానికి వచ్చినా నువ్వు అవడం నేను అవడం నాకు తెలియదు అనమాట. అందుకోసమే ఓటు ఎవరైనా పైసలు ఇచ్చినప్పుడు తీసుకోకూడదు, న్యాయంతో ఓటు వేయాలి. అసలు నా చిన్నతనాన్న ఇప్పుడు పైసలు ఇచ్చి ఓట్లు వేస్తున్నా. నా చిన్నతనాన్న ఎవరైనా పైసలు ఇచ్చినా కానీ ఇలాంటివి చేసినట్టు పోలీసులకు అప్పచెప్పేది, వాళ్ళు తీసుకుపోయి జైలు వేసేది. అట్లా భయం ఉండే. ఇది భయం లేదు, భక్తి లేదు, ఏముంది కథ. ఒక రోజు 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటారు, వస్తుంది. ఇక అంతే అది మాకు. పోలీసు కూడా భయపడలేని జనాలు. అమ్మ పోలీసు వస్తుందంటే జనాలు ఎట్లా భయపడేది తెలుసా, అట్లా భయపడేది. ఇప్పుడు రొటేషన్ ఏమైపోయింది, రొటేషన్ కామన్ అయిపోయింది. అలా ఉంది, అలా మారిపోయింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతాయి. ఇక అక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారో ఇక ఆ తర్వాత తెలిసిపోతుంది. అలా ఉంది. ప్రజలకు చేయాలన్న ఆలోచన, అవగాహన ఉన్న వాళ్ళకే వాళ్ళు నిలబడతారు. ఇక అంతేగాని ఇక నేనైనాను ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీసీ, ఎంపీఎం అని అంటే నా ఇష్ట పరిపాలన అంటే సప్పుడు చేయక మూల కూర్చోరని ఆయన అని టికెట్ అది ఓటేసి టికెట్ దించేసి ఇట్లా కూర్చోబెడతారు. అది ఉంటుంది ఈ లోకంలో రాజు. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడవచ్చింది. సో మనం దేవుని నమ్ముకున్నాం, ఆయన ఎరిగి ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఏది చేసినా మేలు చేశాడు. అందుకోసం ప్రార్థన జీవితం కలిగి దీవించాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం అక్కడ ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభా. మా అక్కర్లన్నీ నీ మహిమలో తీర్చాలి ప్రభా. 10వ తారీఖు రోజు ఆ ప్యాకేజ్ మనం సెల్ చేయాలి ప్రభా. ఆ విషయంలో సహాయపడిన ఆయన కృప దయచేయండి. మా ఇంటికి ఉన్న అక్కర్లన్నీ మహిమలో తీర్చండి ప్రభా. క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇంటికి పెయింట్ వేయాలి నాయన. అంతేకాదు ప్రభా, క్రిస్మస్ సంతోషం గృహంలో నింపండి ప్రభా. నాయన మరి భవిష్యత్తు ప్రణాళిక నిన్ను ఏర్పరచండి. అంతేకాదు శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. చర్చికి మిగతా వాక్యాలు రాకపోయేలా విషయంలో సహాయపడి ప్రభా. ఈరోజు పరిశుద్ధ నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. నా రక్షణలో నాకంటూ పరిచయమైన వారు చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయచి, సిల్వ రక్తం వేయచి, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనం అగును గాక.